కొందరు బట్టెవాజుగాళ్ళు ఉంటారు చూడురి, ఎందుకు బతుకుతారో కూడా తెలవది. దినం మందిని ముంచి మంది తాన దోసక తిందామనే చూస్తుంటారు. ఇంత కాయ కష్టం చేసుకొని బతికితే కాదా? ఎప్పుడు చూడు దొంగతనాలు దొంగతనాలేనా? మనిషి పుట్టుక పుట్టినందుకు జర్రంతనైనా ఇజ్జతి మనం ఉండాలే కదా. అయినా దేవుడు మీదికెళ్ళి చూస్తూనే ఉంటాడు. అందుకే గిట్ల ఒక్కోపారి మూతి వలగొట్టిపించుకునే కథలైతాయి. బాగైంది దేవుడా. ఆహా, కొన్ని కొన్ని చూసినప్పుడు నిజంగా దేవుడు ఉన్నాడురా సామి అనిపిస్తది. గిన్నెను ఎందుకు ఇట్లా గుంజుకోవచ్చురు పాపం అని అనుకునే లోపే ఈ జీడిత్తుగాడు చేసిన పని తెలిస్తే ఓర్ని వీని చేతులు పడిపోను అని తిట్టి వస్తారు. అందుకు మీరు మొదలు గీ అమ్మ బాధినురి సమజైతది. ఇది నేను ఆడం వస్తున్నానండి, డిమార్ట్ పోదామని పోతున్నా సారు. డిమార్ట్ పోతుంటే ఈ పాడకావు గాడ కారం మిల్లు ఉన్నదండి. కారం మిల్లు కొద్దిగా అంటే ఒకటే అడుగు అయితే కారం మిల్లు వస్తుంది. ఏది నాది చెయ్యి మీద చెయ్యి పెట్టి చూసేసరికి వేసుకొని ఉత్తనే ఉండు. అయితే ఏంద్రా దొంగ 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 ఏంద్ర నా తీసుకుపోతేనే అరుస్తూనే ఉన్నా దొంగ దొంగ అనగానే వాళ్ళు వెళ్ళిండు. ఎన్ని తులాల బంగారం అన్నది? అది 2 తులాల కొంచెం పెచ్చు ఉంటదండి. నిన్నేమన్నా అడిగిండా? అదొకటి అడిగాను. ఏం అడగలేదు, వాడి మాట కూడా మాట్లాడలేదు. నా వెనకంగా వచ్చిండు, నేనే ముందో వాడి వెనకంగా వచ్చిందో తెలియదు. ఇట్లా గుంజింది కదండి, గుంజేసరికి చెవుకిదైంది. పాపం గీ అవ్వ పని మీద బయటకెళ్తే గీ బట్టెవాసుగాడు అడ్డం పడి ఆ లుగ్గున మెడలున్న పుస్తలు తడదెంపకపోయిందట. ఇంత దొంగరో దొంగరో అని మొత్తుకునేసరికి ఆడ చుట్టుపడుతున్నోళ్ళు జర హుషారుతోని వేరే తొవ్వల పోయి పట్టుకుర్రు. సూర్యపేటలైంది ఇదంతా. ప్రతిసారి మనదే హవా అనుకుంటే ఎట్లయితదే కాక, ఊకే దోసుకపోవడేనా? అప్పుడప్పుడు గిట్లా దొరికి బడిత పూజ కూడా చేపించుకోవాలి కదా. ఎద్దుకెద్దు కాలు చేసి చక్కగానే ఉన్నాయి కదా. ఇంత కష్టం చేసుకుంటే ఏం రోగం రా వారి అని గట్టిగా అరుచుకుంటుర్రు ఈ మూతవారిని. మరిగా పోలీసులకు అప్పచెప్తారో లేకుంటే అందరు కలిసి షెట్టు గట్టేసి జోపుతారో వాళ్ళ ఇష్టం. అందుకే ప్రతిసారి మనమే రాజులం అనుకోవద్దు. ఎంతటి దొంగోడైనా ఎన్నడో ఓ పారి గిట్ల దొరకక తప్పది కదా. ఏమంటారు? గెలిస్తే సప్పట్లు కొట్టుకుంటా మస్తు మంది వస్తారు. మనోళ్ళే అనుకుంటా మస్తు మాట్లాడతారు. కానీ గెలవనీయకుంటా అసలు ఆడనీయకుంటా చేసినా గాని నీ వెనక మేమున్నాం అనుకుంటా భరోసానిచ్చుకుంటా ముంగట్టుకొచ్చేటోళ్ళని చూస్తే మనసు ఎంతో పొంగిపోతది. అగో అట్లనే అనిపించే ముచ్చటిది. ఇది కదా ఇండియన్ల అభిమానం అంటే. షబ్బాస్ అనుకుంటా ఓ ఆడవిలకిచ్చే సపోర్ట్ అంటే. 100 గ్రాముల వజన్ ఎక్కువైనందుకు ఒలింపిక్స్ లో కుస్తీ పోటీలకెళ్లి వినేష్ పోగట్ ను డిస్క్వాలిఫై చేసిరు కదా. ఆట ఆడనీయకుండా చేసినా గానీ దేశమంతా ఆమె దిక్కు నిలబడి నువ్వు కోట్ల మంది మనసులు గెలిచిన తల్లి, మెడల్ కొట్టలేదని పికర పెట్టుకోకు అనుకుంటా ధైర్యం చెప్పారు. ప్యారిస్ కెళ్లి ఢిల్లీ ఎయిర్పోర్ట్ కు రాగానే గుండెల నిండా ప్రేమతోని వేల మంది వచ్చి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. నిజం చెప్పాలంటే ఫైనల్ లో పథకం వస్తే ఏ తిరిగి ఎదుర్కొంటారో అంతకు తక్కువ చేయకుండా అంతకు మించే వచ్చి రస్తా పంటి ర్యాలీ తీసిర్రు. వాళ్ళందరినీ చూసి వినేష్ పోగట్ మనసు పొంగిపోయింది. నా కోసం ఇంత మంది వచ్చి నీకు మేమున్నామని చెప్తుర్రా అనుకుంటా కండ్ల నీళ్లు పెట్టింది. అయితే ఫైనల్ దానికి వచ్చిన నా మీద అనర్హత వేటేసిర్రు. వెండి పథకం ఇయ్యుర్రే అనుకుంటా కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ లా వినేష్ పోగట్ వేసిన పిటిషన్ మీద అన్నరుసుకున్నాక అట్లా ఏమో కుదరదని చెప్పిరట వాళ్ళు. దాంతో ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్ వాళ్ళు రేపు దీని మీద ఎట్లా చేద్దామని ఏం కథ అని ఆలోచన చేస్తున్నారట. ఇంకో దిక్కు వినేష్ పోగట్ డిస్క్వాలిఫై వెనక రాజకీయాల కుట్ర కోణం కూడా ఉందని వచ్చిన ముచ్చట తెలిసిందే. పార్టీల నడమ పంచాలు నాకవైన ఈ వార్తను దేశం మొత్తం మాట్లాడుకుంది. సోషల్ మీడియాలో ఏడ చూడు వినేష్ పోగట్ కు సపోర్ట్ గా పోస్టులు, స్టేటస్లు, ట్వీట్లు, స్టోరీలు పెట్టి ధైర్యం చెప్పిర్రు. మరి ఇండియాకి వచ్చింది కాబట్టి రేపు ఏమైతుంది ఏం కథ అనేది చూడాలి. ఇక थोड़ा